ఇప్పుడు ఇండియాలో కూడా మొదలయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా దేశంలో 1000కి పైగా కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటు కేరళ నుంచి కర్ణాటక వరకు, మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి కరోనా కేసులు ఇప్పుడు భయపడుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ కరోనా విజృంభిస్తోందా, మరి ఇది ఎలాంటి వేరియంట్, అదేవిధంగా కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక దాదాపుగా 1000కి పైగా యాక్టివ్ కోవిడ్-19 కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ సంవత్సరంలో దేశంలో కరోనా కేసులు 1000 దాటడం ఇదే తొలిసారి కావడం చాలా విశేషం. ఇక కేరళలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. గతంలో కూడా కేరళలో ఎక్కువగా కేసులు నమోదైన దృశ్యాలు కూడా మనం చూసాం. ఇక్కడ అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47 యాక్టివ్ కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే 2 సార్లు లాక్డౌన్ సమయంలో కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎంతమంది ఆప్తులను కోల్పోయినటువంటి సంఘటనలు మనకు అప్పుడు జరిగాయో మనం చూసిన నేపథ్యంలో కూడా కోవిడ్ అంటేనే, కరోనా అంటేనే చాలా ఒక భయానక పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి దృశ్యం అయితే కనిపిస్తూ ఉంది. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ కూడా ఎట్లాంటి వేరియంట్, ఇది ఎలాంటి వేరియంట్, ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, సో దీనివల్ల మరి మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి వ్యాక్సిన్ ఎంతవరకు కట్టడి చేయగలుగుతుంది, ఈ అన్ని అంశాలు మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ డాక్టర్ విజయభాస్కర్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే డాక్టర్ చైతన్య గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. ముందుగా భాస్కర్ గారు నమస్కారం సార్. డాక్టర్ గారు నమస్కారం సార్. ఏంటి సార్ మళ్ళీ కరోనా మళ్ళీ అనేసరికి మనం ఆ 2 సార్లు చూసినటువంటి సంఘటన దేశ ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు